యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 14-15 వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 14-15 వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తులో కష్టమును కూషు వర్తకు లాభము నీకు దొరుకును. దీర్ఘదేహులైన శబాయిని ఎద్దకు వచ్చి నీ వారాగు. వారిని వెంట వచ్చెదురు, సంఖ్యలు కట్టుకుని సాగిలు పడదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు. ఆయన తప్ప ఏ దేవుడని చెప్పుచు నీకు విన్నపములు చేసేదురు. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నిన్ను మరుగుపరుచుకును దేవుడవై ఉన్నావు. ప్రభు ఈ మాటలు మన కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ఇంకొక భాగాన్ని చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనాల వరకు కలిసి చదువుదాం. 4 నుంచి 9 వరకు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నీ దేవుడు యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనలుగా వాటిని చేతి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడమ బాసికములే ఉండవు. నీ ఇంట ద్వారబంధముల మీద, గౌనుల మీద వాటిని రాయవలెను. ప్రభు సాయం కొరకై ప్రభువైపు చూస్తాము. మోకరించగలిగిన వారు మోకరించారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అని శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఉదయకాలం అంతా కూడా కాపాడి భద్రపరిచారు. ఈ రాత్రి బైబిల్ పఠనం కొరకై మమ్మల్ని సిద్ధపరిచి ఇంటికి తీసుకొచ్చిందకై స్తోత్రాలు. పాటల ద్వారా మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకై వందనాలు. తిరిగి లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడు. ఈ బైబిల్ పఠనములో మేము ధ్యానించే మాటలు ఎంతో ప్రభా మీ దృష్టికి ఓ ప్రభా అవి మా యొక్క జీవితంలో మేలుకరంగా మార్చబడినట్లుగా మీరు మాకు సహాయపడుతురండి. దుర్బులైన నన్ను కడిగి పరిశుద్ధపరచు, మీ జీవంతో నింపండి, మీ ఆత్మ చేత నింపండి, అభిషేకించండి. నీ ప్రజల యొక్క అక్కర ఆత్మీయంగా ఓ ప్రభు నీ వాక్యం ద్వారా తీర్చబడినట్లుగా సహాయం చేయండి. ఎవరైతే ఆశతో నీ ఇంటికి వచ్చినారో వారిని బట్టి వందనాలు. ఇంకెవరైతే రాలేకున్నారో తమకు ఇవ్వడిన సమయం పాడు చేసుకోకున్నట్లు మీ సన్నిధికి రాగలిగినట్లుగా సహాయం చేయండి. సమయం దీవించండి, ఆశీర్వదించండి. సిలువ వేయబడిన మీరు మహింపరచబడ్డానికి సహాయం చేయండి. ఓ ప్రభా నీ వాక్యము మరి జీవం కలిగిన మాటలు, శక్తి కలిగిన మాటలు సహాయం చేయండి. వ్యర్థమైన ప్రతి మాట దూరపరచండి, మరి గాయపరిచే ప్రతి మాటలు దూరపరచండి. ఏదైతే ప్రభా నీ వాక్యంలో ఉందో వాటిని మేము నెవరు వేసుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. మీ కార్యములన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మల్ని మీకే అప్పగించుకుంటూ కృపను కోరుతూ ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైనటువంటి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవటువంటి లేఖనాలను పరిశుద్ధాత్మదేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. పిల్లరా, ఇక్కడ అనేక సంగతులు మనకు జ్ఞాపకం చేయబడతా ఉంటున్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యొక్క యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో దేవుడు మన యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబముగా, సంఘముగా మరి దేవుడు తన ప్రజలతో ఉన్నాడంటే మాట ఇక్కడ మనం గమనించినట్లయితే తెలియపరుస్తూ, మరి ఇక్కడ నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు అనే గంభీరమైన మాట మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు ఉండుట అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. 15వ వచనములో ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నిన్ను మరుగుపరుచుకుని దేవుడవై ఉన్నావు. ఇశ్రాయేలు దేవా, ఇక్కడ కామ ఏముంది? ఇక్కడ రక్షక. రక్షక దగ్గర కూడా ఏముంది? ఉందా చుక్క? కామ. కాబట్టి అంటే కొంచెం అలాగ ఆగమని అర్థం. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఇశ్రాయేలు దేవుడు లేదా ఇశ్రాయేలు దేవా.
కాబట్టి గత దినాల్లో మనము చూస్తూ వచ్చినాం, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీలు అనే మాట వారెంతో ప్రసిద్ధిగాంచిన వారు, గొప్పవారు అనే మాట మనం చూడగలం. మరి ప్రత్యేకింపబడిన వారుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ ఆయన ఇశ్రాయేలు యొక్క దేవ. రెండోది ఇక్కడ రక్షక అనే మాట గమనిస్తే రక్షించువాడుగా ఉంటున్నాడు, రక్షించుట. కాబట్టి ఇక్కడ ఆయన రక్షించడానికి వచ్చినాడు కానీ శిక్షించడానికి రాలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన రక్షకుడు. అందుకనే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినాడు. లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే మనుషులు. ఈ లోకములో దేవుని చేతుల నుండి జ్వాలవారిన అపరూపమైనటువంటి సృష్టిలో అనేక మంది ఆయన ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ నిశ్చయముగా నీ మధ్య ఉన్న దేవుడు ఎవరంటే ఆయన రక్షకుడు, రక్షించేవాడు. దేవుడు రక్షించడానికి వచ్చినాడు. మరి ఆయన ఏ వ్యక్తి కూడా నశించి నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు. అందుకనే ప్రతి వారిని కూడా ఆయన రక్షించడానికి ఈ లోకానికి ఆయన తీసుకురాబడతా వచ్చినాడు. కాబట్టి ఆయన రక్షకుడు అని చెప్పబడుతూ ఉంది. అందుకే ఇక్కడ మనం గమనిస్తే నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు అనే మాట చెప్పబడుతూ ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనేటువంటి మాట ఇక్కడ చూస్తుంటున్నాం. మధ్య ఉన్నటువంటి దేవుడు ఆయన రక్షక లేదా రక్షించువాడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గద్దినాల్లో ఈ మాటలు మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, మరి ఇశ్రాయేలు దేవుడు, మరి ఆయన నిశ్చయముగా నీ మధ్య ఉన్న దేవుడు ఎవరు అనే మాట గమనిస్తే 4వ వచనములో అద్వితీయ దేవుడైన యెహోవా అని ఆయనకు పేరు. కాబట్టి నిశ్చయముగా నీ మధ్య ఉన్నటువంటి దేవుడు ఎవరంటే ఆయన అద్వితీయుడంటే యెహోవా. అందుకనే మనము గత బైబిల్ పట్టణంలోను లేదా ఆదివారము ఈ మాటలు కొన్ని మాటలు చూస్తూ వచ్చినాం. ఇశ్రాయేలు వినుము, వినుట ద్వారా వినవలసిన వారమై ఉంటున్నాం. రెండోది ఇక్కడ చూస్తే ఆయన అద్వితీయుడు ఏంటంటే యెహోవా, అనగా ద్వితీయుడు అయినటువంటి వాడు ఇంకొకడు కాదు. ఆయన ఒకే ఒక్క దేవుడు, అద్వితీయుడు అంటే దేవుడు. తర్వాత మరి ఈ నిశ్చయముగా నీ మధ్య ఉండే దేవుడు ఆయన రక్షకుడు, రక్షించేవాడు. తర్వాత ఆయన అద్వితీయుడు దేవుడు. ఆయన ఏం చేయాలని కోరుతున్నాడు ఇక్కడ మనం చదువుతా వచ్చినాం. 5వ వచనం అందరం చదువుదాం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమించుట. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ దాదాపు మరి 3 ప్రాముఖ్యమైన సంగతులు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మరి నిశ్చయముగా నీ మధ్య ఉంటే దేవుడు అద్వితీయుడు, ఆయన రక్షకుడు. అయితే ఆయన మన నుండి కోరేది ఏంటంటే మరి ఇక్కడ 3 విషయాలు దేవుడు మనుషునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి సంగతి ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ పూర్ణ హృదయముతో. కాబట్టి హృదయపూర్వకముగా దేవుణ్ణి ప్రేమించాలి, మొదటిది. రెండోది ఏముంది? నీ పూర్ణ ఆత్మతో. కాబట్టి మొట్టమొదటిగా నీ పూర్ణ హృదయముతో, హృదయపూర్వకంగా ప్రభును ప్రేమించవలసిన వారమై ఉన్నాం. మరి హృదయపూర్వకంగా ప్రభును వెంబడింపవలసిన వారమై ఉంటున్నాం. రెండోది ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది, నీ పూర్ణ ఆత్మతో. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి పూర్ణ హృదయముతోను, రెండోదిగా ఆత్మతో. కాబట్టి ఆత్మ ద్వారా కూడా ప్రభును ప్రేమించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు, హృదయముతో, ఆత్మతో. మూడోది నీ పూర్ణ శక్తి. దేవుడు నీకు ఇచ్చినటువంటి శక్తిని. అందుకే అంటాడు, నీకు ఇవ్వబడిన శక్తిని గురించి ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? నీ శక్తికి లోపము లేకుండా చేయుటకు నీకు చేతికి వచ్చిన అనేటువంటి పని చూస్తాం. మరి నువ్వు వెళ్ళేటువంటి స్థలం, ఒకవేళ పాతాళానికి పోయేటువంటి వారు పాతాళానికి కావచ్చు, లేదా పరలోకానికి పోయేవారు పరలోకానికి కావచ్చు. అక్కడ ఉపాయమైనను మరి లేకపోతే ఇంకొక పని ఇంకోటైనను మరి ఉండదనేటువంటి మాట ఇక్కడ చూడండి. ఆ మాట చూస్తాం. ప్రసంగి గ్రంథం చదవండి. చేటుకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను శక్తికి లోపము లేకుండా చేయము. నీ పోవు పాతాళమునందు పనైనా ఉపాయమైన
చూడండి, అక్కడ మరి లేదంటాడు. ఉపాయం లేదు, జ్ఞానమైన, తెలివైన, మరి పని అయినా అప్పుడు చేద్దామని అనుకుంటే అప్పుడు ఇంకా అవకాశం దొరకదు కదండి. ప్రభు నీకు ఇచ్చేటటువంటి సమయములో నువ్వు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నావు అనుకోండి, ఎవరైనా సరే ఒక దినం అనిపిస్తుంది చేయాలనుకుంటే దేవుడు మరి నువ్వు చేయలేవు, చేత కాదు. మానవ హృదయం యొక్క పటాలు మరి చాలామంది చూస్తూ వచ్చినారు. మానవ హృదయం ఒకవేళ భవిష్యత్తు అది అక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ చూపించుంటే బాగునిందు తీసుకొచ్చింటే. అయితే అందులో మరి పరిశుద్ధ ఆత్మదేవుడు పావురములాగా ఉన్నాడు. తర్వాత బైబిల్ ఇలాగ తెరవబడతా వస్తుంది. మీకు ఐడియా ఉంటుంది, చాలాసార్లు చూస్తూ వచ్చినారు కదా, చెప్పబడతా వచ్చింది. అందులో మనం గమనించినట్లయితే ఎవరైతే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒప్పించబడ్డారో ఆ హృదయంలో ఉన్నటువంటి కార్యాల విషయమై మరి ప్రభు చేత ఎవరైతే ఒప్పించబడ్డారో అవన్నీ కూడా తొలగించబడతా వచ్చినాయి. అందులో సాతానుడు కూడా తొలగిపోతా వచ్చినాడు. ఎవరైతే ఒప్పించబడక హృదయాన్ని కఠినపరుచుకొని మరి సమర్థించుకొని అలాగుంటూ వచ్చినారు, వారిలో సాతానుడు ముందు నిలబడుతూ వచ్చాడు. తర్వాత సాతానుడు కాలు మీద కాలేసుకుని తుష్ణ వేసుకొని ఉంటా వస్తాడు. ఆ ఫటాల్లో మీరు చూస్తారు. తర్వాత బైబిల్ అనేది ఇట్లా తెరవబడిన బైబిల్ మూయబడుతుంది. పరిశుద్ధ ఆత్మదేవుడు ఇలాగ ఎదురుగా ఉన్నటువంటి పావురం రూపంలో ఉన్నటువంటి ఆ పావురము వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంది. అక్కడ ఉండదు పావురం. ఇంకా అంటే ఇక్కడ చాప్టర్ క్లోజ్ అని అర్థం. అంటే దేవుడు జరిగించేటటువంటి సమయంలో దేవుని కార్యాలు, దేవుడు జరిగించే సమయంలో దేవుని పని, అది ఏదైనా సరే ప్రియులారా, ప్రభు జరిగించేటువంటి సమయంలో దేవుని యొక్క కార్యాల కొరకై ఎప్పుడైతే మనము నో చెప్తామో లేదా అడ్డు చెప్తామో తద్వారా మరి ఆ సమయంలో ద్వారం మూయబడతాయి. మూయబడి తెరవబడాలంటే చాలా కష్టకరంగా అవుతుంది, చాలా కష్టం. అందుకని దేవుడు మనకిచ్చేటటువంటి సమయములో మనకు శక్తికి లోపము లేకుండా నీ శక్తి కొలది నువ్వు చేయాలంటాడు. అలాగే ఎప్పుడైతే మరి ఆ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క కార్యం జరుగుతున్న దినాల్లో లేదా జరుగుతున్నప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మదేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా ఎప్పుడైతే దేవునికి ఇవ్వకుండా ఉంటామో మన యొక్క స్వార్థము గురించి లేదా ఏదో మనము తక్కువ అంచనా ఆలోచన చేసి ఒకవేళ దేవుని కార్యాలు ఒకవేళ అడ్డగించినట్లయితే మరి అక్కడ ద్వారాలు మూయబడతాయి. మూయబడిన తర్వాత తెరవబడాలంటే చాలా కష్టం. ప్రియ సహోదరి దాజన్ బక్సింగ్ గారి దినాల్లో మనం చూడగలం. ఆ దినాల్లో మనం గమనించినట్లయితే మరి ఆయన ఉన్నప్పుడు కొన్ని వేల మంది, 20,000, 30,000 మంది, 15,000 మంది, అనేక మంది తండోపతండాలుగా 10 రోజులు ఎట్లుంటా వచ్చినారో తల్లులు పిల్లలు అందరూ కూడా ఆ కుడికెల్లో, ఆ పరిచర్యలో, ఆ క్యాంపులో లేదా పరిశుద్ధ సమాజ కుడికెళ్ళు. తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే ఏం చేయబడ్డాయి? ద్వారాలు మూయబడ్డాయి. ఆ తర్వాత అటువంటి పరిచర్యలు అంతటితోనే కొన్నిసార్లు మూయబడేటువంటి సందర్భాలు మనం చూస్తాం. తర్వాత ఎంతో ద్రవ్యం ఉంది, ఎంతో డబ్బులు ఉన్నాయి, మరి ఎంతో మరి హోదా, అప్పటికంటే కూడా అనేకమైనటువంటి మార్గాలు ఉంటున్నాయి సమాచారం అందించేదాని కొరకు. అయినా కూడా ఆ దినాల్లో చేయబడినటువంటి గొప్ప కార్యాల తర్వాత మనం చూడలేం. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు నీకు ఇచ్చిన శక్తి సామర్థ్యతలో ఎప్పుడైతే నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉంటావో ప్రియులారా మరి దేవుడు ఆ కార్యాన్ని జరిగించేవాడుగా ఉంటాడు. ఎప్పుడైతే మరి మనకి ఇవ్వని శక్తి సామర్థ్యతను మనము దాచుకుంటామో తద్వారా దేవుని కార్యం అనేది జరిగించబడలేదు. అందుకే ఇక్కడ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుడు నీకు ఇచ్చిన శక్తి, నీ సామర్థ్యం, అది భౌతికంగా శక్తి కావచ్చు, భౌతికంగా ఈవులు కావచ్చు, మరి ఏదైతే ప్రభువుకు ఎప్పుడైతే మనం వినియోగించకపోతే తర్వాత మరి నువ్వు ఎంతున్నా వినియోగించాలనుకున్నా మరి ద్వారం అనేది మూయబడిన తర్వాత దేవుడు తెరవడం కష్టం. అందుకే అంటాడు కదా, ఆయన మూయగా ఎవరు తెరవగలేడు. అందుకనే నీవు తెరచినది మూయలు, బంధించినది తెరవగలేరు ఎవరు అంటాడు. ప్రియ సహోదరి, ప్రభు నీకు ఇచ్చినటువంటి సమయంలో నువ్వు ప్రభు కొరకు జీవించకపోతే, ప్రభు నాకు ఇచ్చిన సమయంలో నేను ప్రభు కొరకు జీవించకపోతే, నా శక్తిని మరి నా యొక్క బలమును వినియోగించకపోతే, ప్రభు కోరుకున్నటువంటి సమయంలో లేదా ప్రభు మరి మన యొక్క జీవితంలో ఆశించే సమయంలో ప్రియులారా మరి
మన జీవితంలో ఆధ్యాత్మికంగా మేలుపరచబడలేము. అందుకని ఇక్కడ ప్రసంగి గ్రంథంలో మనం వెళ్ళేటటువంటి స్థలంలో అంటాడు, అది పాతాళమే కావచ్చు, పరలోకమే కావచ్చు, లేకపోతే ఇంకోటే కావచ్చు. అక్కడ పని కానీ, జ్ఞానము కానీ, ఉపాయం కానీ, ఈ లోకంలో ఎన్నెన్నో ఉపాయాలు, ఎన్నెన్నో జ్ఞానాలు, ఎన్నెన్నో ఒకటికి రెండు మరి తప్పించుకునే స్వభావాలు ఎన్నో ఉంటాయి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకేం ఉండవు, మన క్రియలు మన వెంట వెళ్తాయి అంతే. ప్రియ సహోదరి, ప్రభు ప్రజలముగా దేవుడు మనకు ఉన్నటువంటి సమయంలో, అందుకంటాడు సమయం కొద్దిగా ఉన్నదని ఎరిగి ప్రభు కొరకై ప్రయాసపడేటటువంటి జాబితాలోనికి రావాలి. అందుకే ఇక్కడ అంటాడు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రభు నీకు ఇచ్చినటువంటి శక్తి ద్వారా నువ్వు ప్రభుని ప్రేమించాలి. ఈ శక్తిని దాచుకోవడానికి వీల్లేదు. పిల్లలు ఉంటారు బాగా కొంత వయసు వస్తుంది, ఒక 6 నెలలు, సంవత్సరం, ఏం చేస్తాడు? గంతులు వేస్తూ ఉంటాడు. అలా కాకుండా గంతులు వేసే సమయంలో కాలు చేతులు కట్టేసి ఎట్ట చెప్పండి? ఏమ్మా, పిల్లడు ఆడుకునే సమయంలో, గంతులు వేసే సమయంలో మరి కాలు చేతులు కట్టేసి ఎట్ట చెప్పండి? వాడు ఒకేలా అలా కట్టేస్తే దానికి అలవాటు పడిపోతాడు అంతే కదా, పెంపొందలేడు. కాబట్టి ప్రియులారా, దేవుడు నీకు ఇచ్చే సమయంలో, అందుకే అంటాడు, మీరు ఏమంటాడు అక్కడ, ఆయన తన రెక్కల కింద ఆరోగ్యం కలగజేయను గనుక, మలాకి గ్రంథంలో ఏమంది? క్రొవ్విన దూడ వలె గంతులు క్రొవ్విన దూడ ఎలా గంతులు వేస్తాదో, మరి ఆ యొక్క మనము ఆవు దూడలు కావచ్చు, ఎనుము దూడలు కావచ్చు, మనం గమనించినట్లయితే మరి కొన్ని రోజులు అవి ఏం చేస్తాయి? అప్పుడే గంతులు వేసేట్టుగా, ఎగిరేటిగా మనం చూస్తాం. అలాంటి అనుభవంలో మనం ప్రభు కొరకు జీవించాలి. ప్రభు మనకి ఇచ్చేటువంటి శక్తి, సామర్థ్యత. కాబట్టి ప్రభు మరి ఆయన అందుకే అంటాడు కదా, ఏమంటాడు? ఆయన నిలిచుండగానే లేదా ఆయన సమీపముగా ఉండగానే మీరు ఆయనను వేడుకొనుడి అంటాడు. ఆయన వేడుకొనుట, ప్రభువుని వేడుకునేటువంటి సందర్భం. అందుకే యోబు కూడా అంటాడు, ఆయన నా సమీపమున ఏం చేస్తున్నాడంట? దాటిపోవచ్చున్నాడు అంటాడు. కాబట్టి ప్రభు మరి మనకి ఇచ్చేటువంటి అవకాశం, ప్రభు మనకిచ్చే సమయంలో పూర్ణ హృదయముతో, తర్వాత పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాని నువ్వేం చేయాలా? ప్రేమించాలా. దేవుడు నీకు శక్తిని ఇచ్చినాడు, బలం ఇచ్చినాడు. ఆ శక్తిని దాచిపెట్టుకోకూడదు. దాచిపెడితే ఏమవుతుంది? సువార్తలు ఏమంటాడు? చిమటయు, తుప్పు, చెదులు పట్టిపోతాయంట. అందుకంటే భూలోకంలో మనం దేవుడు తలాంతులు ఇచ్చినాడు ఒకనికి, ప్రభు తలాంతులు ఇచ్చినాడు. ఒక్కొక్కరికి కొన్ని తలాంతులు, ఒకనికి 5 ఇచ్చినాడు, ఒకనికి 3 లేదా ఒకనికి 2, ఒకనికి వాని సామర్థ్యం ఒకటే ఇచ్చినాడు. ఒకటిని ఏం చేయాలా? 2 చేసుకోవాలా. 3 తలాంతులు ఇచ్చినాడు, 3ని ఇంకా 3 6గా డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ 5 తలాంతులు ఇవ్వబడ్డాయి, వాటి 10 తలాంతులు ఇవ్వబడ్డాయి అంటే వాటిని ఏం చేయాలా? దేవుడు నీకు ఇచ్చిన దానిని నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, డెవలప్ చేసుకోవాలా. అలా కాకుండా ఒకడు ఏం చేసినాడు చెప్పండి? తనకి ఇవ్వని తలాంతుని తీసుకొని పోయి వచ్చి, అయ్యా నువ్వు ఇత్తని చోట కోయివాడవు, ఇత్తకపోతే ఏ తెలివి తక్కువడైన పంటకు వస్తాడో చెప్పండి. వాడు ఏమంటున్నాడు అక్కడ? అయ్యా నువ్వు ఇత్తని చోట ఈవుడన్న పంటకు వచ్చాడా? ఇత్తితేనే కదా పంట వచ్చేది. వాడు అలాగ తక్కువ అంచనా వేసినాడు. తర్వాత ఏముంది ఇంకా? భయపడి భూమిలో దాచిపెట్టి తిని. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి నీకు సమయం, దేవుడు నీకు ఇచ్చిన సమయం 1 గంటే కావచ్చు, లేదా 1 తలాంతే కావచ్చు, లేదా 3 తలాంతులే కావచ్చు, లేదా 5 తలాంతులే కావచ్చు. దాన్ని ఎలాగ వినియోగించుతున్నావు? ఆ వ్యక్తి అయితే తనకి ఇవ్వటువంటి ఆ యొక్క తలాంతుని తీసుకొని రుమాల్లో చుట్టి వేసినాడు, భూమిలో దాచిపెట్టినాడంట. ఇంకోసారి అంటాడు, ధనం అక్కడ దాచిపెడితే ఏముందంట? తుప్ప, చిమటయు, కొట్టును అంటాడు, చెదులు బట్టిపోవట. ప్రియులారా, దేవుడు మనకిచ్చే సమయంలో మనం ప్రభు కొరకు ప్రయాసపడకుండా, ప్రభుకు మనం కష్టపడకుంటే తుప్పు పట్టిపోతుంది. తుప్పు పట్టిపోయిన తర్వాత, చెదులు తిన్న తర్వాత మళ్ళీ దానికి చూడడానికి వికారంగా ఉంటుంది. కొన్ని కాగితాలు చూడండి, పెట్టెలో భద్రపరచబడతారు, చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఎప్పుడైనా నీళ్లు చేరిన తర్వాత, లేదా వర్షమో లేకుంటే నెమ్ము చేరితే కొన్ని చెదులు పడతాయి. చెదులు పడితే ఎట్టడో చెప్పండి? బాగా నైస్గా ఉంటుంది. ఒక పక్క తినడమో లేదా సగ మధ్యలో తినడమో అక్కడ ఇక్కడ అంతా కొట్టుకేస్తాయి. చూడడానికి ఎలాగుంటాయి? అవి పేపర్లు వికారంగా ఉంటాయి, అంతగా మరి చూడడానికి బాగోదు.
ప్రియులారా, తుప్పు పట్టిపోవడం కూడా మన జీవితాల్లో కూడా అంతే. ప్రభు కొరకు మనము వినియోగించబడాల్సిన సమయంలో వినియోగించబడకుండా, దేవుడు మనకి ఇచ్చేటువంటి సమయం ప్రభువుకు హెచ్చించకుండా ఒకవేళ అలాగుంటే అలాంటి పరిణామంలోనికి మనం తీసుకురాబడాల్సినటువంటి సందర్భం ఏర్పరచబడిదిగా ఉంది. కాబట్టి మనం గమనించినట్లయితే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించాలి. దేవుడు నీకు ఇచ్చిన శక్తిని బట్టి నీ హృదయమారా, ఆత్మారా, శక్తి ద్వారా ప్రభువును ప్రేమించవలసిన వారమై ఉంటున్నాం. ప్రేమించుట ఇది ఒక గొప్ప పెద్ద సబ్జెక్ట్. ప్రేమించుట అనే మాట చూస్తుంటున్నాం. ఎలాగూ మన హృదయమారా, ఆత్మారా, శక్తి ద్వారా ప్రేమించాలి. అయ్యా నాకు శక్తి ఉంది, ఆత్మ లేదనకూడదు. అయ్యా నాకు ఆత్మ ఉంది, నాకు శక్తి లేదని తప్పించుకోకూడదు కదా, అలాగ ఉండకూడదు. కాబట్టి ఇక్కడ శక్తి, ఆత్మ, హృదయం, ఈ 3 విషయాలు ప్రభు మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రేమించుట అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, ఇదే ఎఫెసీయుల కాండంలో ఒక మాట మనం గమనిస్తే 10వ అధ్యాయం రండి, 10వ అధ్యాయం 12వ వచనం నుండి నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో సేవించి. అక్కడేమో 3 విషయాలు, హృదయము, తర్వాత ఇంకేముంది? ఆత్మ, శక్తి. హృదయము, ఆత్మ, శక్తి. ఇక్కడ ఏముంది చెప్పండి? ఇశ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడిని యెహోవాను ఏం చేయాలా? నీ పూర్ణ మనసుతో కదా, నీ మనసారా. అందుకే అంటాడు 26వ అధ్యాయము యెషయా గ్రంథం 3వ వచనములో, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో పూర్ణ శాంతి గలవనిగా కాపాడదు. మన మనసు ప్రభు మీద ఎప్పుడైతే డిపెండ్ కాదో మనం పూర్ణ శాంతిని పొందలేము. అంటే ప్రభువును ఎప్పుడైతే మనం ఆధారపడలేమో లేదా ప్రభువును అనుకోలేమో ఆ పూర్ణ శాంతిని అనేది మనం పొందలేకపోతాం. కాబట్టి ఇక్కడ ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? పూర్ణ శాంతి గలవనిగా దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు యొక్క కాపుదల అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు అనే మాట గమనిస్తే ఆయనకు భయపడి, ఇక్కడ చూడండి, నీ దేవుడిని యెహోవాకు ఏం చేయాలంట? 12వ వచనం, నీ దేవుడిని యెహోవాకు భయపడి, దేవునికి భయపడుట. రెండోది ఏముంది ఇక్కడ? ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుట. భయపడాలి దేవునికి. రెండోది ఆయన మార్గములో మనము నడుచుకొనడం అనేది ఎంతో అవసరం. మూడోది ఏముంది ఇక్కడ? నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో ఏం చేయాలా? సేవించుట. కాబట్టి 4వదిగా ఆత్మతో సేవించాలి, మనం ఎమడించాలి. అందుకే అంటాడు, ఎవరు అతన్ని సేవించెదరో ఫలమొందెదరు. ఎవరతన్ని సేవించెదరో ముందెదరాంతమందు. చేదరో రాంతమందు కూలేనాటి ఆ ఘనతను నీకీచున్. రులకోలేనాటి ఆ ఘనతను నీకీచున్. జ్ఞుడావై కొనియాడు ప్రభు పాద సన్నిధిని. కృతజ్ఞుడావై కొనియాడు ప్రభు పాద. నీ ప్రియ ప్రభుని వాకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడా ఎననే. పవిత్ర
పవిత్ర ప్రజలైన మీరు సేవించుడా. కాబట్టి ఎవరు అతన్ని సేవించేదరో ఫలమొందెదరు అంతమంది. ఫలం దేవుడు ఇస్తాడు. నువ్వు సేవించే సేవ లేదా పరిచర్య దేవుని సేవకులే కాదు, దేవుని ప్రజలకు కూడా ఆయన సేవించవలసిన వరం ఏంటున్నాం, ఆయన వెంబడించవలసిన వరమైన ప్రభును సేవించుట నీ యొక్క దినచర్యలో దేవుడు నీకు ఇచ్చిన సమయంలో అదొక భాగం. మరి నీ దినచర్య ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదైతే నీ ఒక బాధ్యత కలిగి ఉంటావో, పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, వ్యాపార రీతి కావచ్చు, ఏదైనా సరే ప్రియులారా మనం గమనించినట్లయితే మరి అందులో ఇది ఒక భాగం. ప్రభును సేవించుట, ప్రభును వెంబడించడం. కాబట్టి ఇక్కడ కొంతమంది ఫుల్ టైం, కొంతమంది ఎంత మరి పార్ట్ టైంగా లేదా కొంత సంపూర్ణంగా ప్రభును సేవించేవారుగా ఉంటారు. లేకపోతే కొంతవరకు తమ పని కలిగి ఉంటూ, ఉద్యోగం కలిగి ఉంటూ, చదువుతూ ప్రభు కొరకు ప్రభును సేవించేవారుగా ఉంటారు. ఎప్పుడైతే అలాగ సేవిస్తామో, వెంబడిస్తామో ఫలం అనేది మనం చూస్తాం. అంతమంది ఫలం అనేది మనం పొందేవారంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఇతరులకు లేనట్టి ఆ ఘనత ఎంత గొప్ప భాగ్యం చూడండి. లోకంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నతమైన వారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. వారికి లేని భాగ్యము మనకి ఇచ్చినాడు. ఆయన శిష్యులు చూడండి పామర్లని రాయబడుతుంది. యేసుప్రభు శిష్యులు ఎవరు చెప్పండి? ఒక ఆయన ఉన్నాడు డాక్టర్. ఎవరు? డాక్టర్గా లూకా. మరి పేతురు వీళ్ళందరూ చూస్తే జబెదయి కుమారులు అందరూ ఎవరు చెప్పండి? జాలర్లు, చేపలు పట్టేవారు, పేదవారు. లేకపోతే మరి వారంతా కూడా చదువుకున్న విద్యావంతులు కాదు. వారి గురించి రాయబడుతుంది పామరులు అని రాయబడుతుంది. పామరులు. ప్రభును నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ప్రియులారా మన అందరి జీవితంలో ఆయా పనులు, ఆయా బాధ్యతలు కలిగి ప్రభును వెంబడించే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో ప్రభును సేవించాలి. నిశ్చయముగా నీ మధ్య ఉన్న దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించడం అంటే ఏంటంటే నీ హృదయమారా, మనసారా ప్రభును ప్రేమించుట. అందుకే ఇక్కడ రాయబడుతుంది. రండి 10వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడిని యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిని నడుచొచ్చు ఆయన ప్రేమించి నీ దేవుడిని యెహోవా నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి 13, 14, 15 వచనాలు. నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించుచు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట కాక నీ దేవుడిని యెహోవా నిన్ను ఏమీ అడుగుచున్నాడు. ఏం అడుగుతున్నాడు చెప్పండి? దేవుడు నీ ఎండి బంగారం అడుగుతున్నాడా? చెప్పండి ఏమ్మా. దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు ఇక్కడ? నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట కాక నీ దేవుడు యెహోవా నిన్ను మరి ఏమీ అడుగుతున్నాడు చెప్పండి. నువ్వు ఆయన మార్గం అనుసరించాలి, నిన్ను నడుచుకోవాలి. అదే ప్రభు అడుగుతున్నాడు. ప్రభు మన నుండి ఏం అడగడంలే. నీ ఇంట్లో తీసుకొచ్చి రాసి నాకు ఈ అమ్మని అనలే, లేకుంటే మరి నిలువు దోపిడి అర్పించమ్మని అడగలే. తర్వాత కొంతమంది తల వెంట్రుకలు ఆ యొక్క కులిపోయిన జుట్టు, మాసిపోయినటువంటి జుట్టును దేవునికి అర్పిస్తూ ఉంటారు అక్కడక్కడికి వెళ్ళి. అవి అడగలేదు ప్రభు. పాడైపోయిన చెడిపోయిన హృదయాన్ని ప్రభు అడుగుతున్నాడు. దాన్ని బాగు చేయాలని కోరుతా వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా ప్రభు ఏమడుగుతున్నాడు ఇక్కడ? నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏం అడుగుచున్నాడు? కానీ మనం అనుసరించి నడుచుకోండి. దేవుడు మనల్ని అడిగేది కదా. మీటింగ్లు ఏదైనా ఏర్పాటు చేస్తాం, ఏమైనా నీ ఇంటికి వచ్చి ఇంటింటికి పోయి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని చర్చిల వాళ్ళు విరాళాలు రాబడుతూ ఉంటారు, చందాలు రాబడుతూ ఉంటారు. మరి నెలకు వారానికి టౌన్ చర్చి వాళ్ళు ఉంటారు. మరి జమడుగులు చూస్తే మనకు తెలిసిన ఒక బంధువు ఒక ఆయన ఉన్నాడు. ఏమయ్యా ఎప్పుడు వెళ్తుంటే బ్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అవునన్నా మేము చందాలు రాబడుతూ ఉంటాం, నెల వారం మరి రాబడుతూ ఉంటాం, వాళ్ళు మా చర్చిలో సభ్యులు కాబట్టి అని చెప్తూ ఉంటారు. కాబట్టి దేవుడు నేను ఏమన్నా అట్లా అడగలేదు కదండి. పోనీ సేవకులు కావచ్చు, లేదా నీ ఇంటికి వచ్చి అమ్మ నువ్వు ఇది అది
అది ఇస్తేనే మీటింగ్ జరుగుతాయి, మీటింగులు క్యాంపులు కావచ్చు, మీటింగులు కావచ్చు అని అడుక్కోలేదు కదా ప్రియ సోదరి. అయితే ప్రభు ఇక్కడ మనల్ని కూడా అడిగేది కూడా అదే, మన హృదయము మనం అనుసరించడం, నడుచుకోవడం, దేవుని కార్యాలు విశ్వాసంతో ఆరంభించబడేటి. భక్సింగ్ గారు అది నేర్పించినాడు. భక్సింగ్ గారు సహవాసంలో ఉన్నవారు, ఎబ్రోను సహవాసంలో ఉన్నవారు. ప్రియులార దైవజనులతో 6 సంవత్సరాలు 7 సంవత్సరాల దగ్గర మేము సేవలో పెంచబడ్డాం. ఏదో ఉల్టా పల్టాగా 6 నెలలు 2 నెలలు సంవత్సరం అక్కడక్కడ ఉండి వాళ్ళని ఇళ్ళని తీసుకొని పోయి పెళ్ళిళ్ళు చేసుకోలే. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ దినాల్లో భయంకరంగా చలామణి అవుతూ ఉన్నారు ఎంతోమంది. ప్రభు కొరకు ఒక నిమ్మకాయ పిండినట్టు పిండబడ్డాం, దేవుని మీద ఆధారపడతా వచ్చినాం. ఒక పావల లెటర్ రాయడానికి కూడా ఆ పావల కొరకు కూడా ప్రభు మీద ఆధారపడతా వచ్చినాం, కన్నీళ్ళు గారుస్తూ వచ్చినాం. చిన్న లెటర్ రాయడానికి కూడా ఇంటికి, లేకపోతే ₹1 కాయిన్ బాక్సులు వేసి మాట్లాడినా కూడా ప్రభు మీద ఆధారపడడానికి దైవజనుల చేత మేము పెంచబడతా వచ్చినాం ప్రభు యొక్క సేవలో. ఈ నేటి దినాల్లో చూస్తాం ప్రియులారా, మనం గమనించినట్లయితే ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలలు ఉండేలకెల్లా సంఘాల్లో, మరి ఒక సంవత్సరం ఉండేలకెల్లా మరి ఎంతో ఉన్నట్టుగా అయిపోతుంది కొంతమంది యొక్క జీవితాలు. ఎంతోమంది తరబిది లేనివారు, ఎంతోమంది ఒక అనుభవం లేనివారు. మరి ఏ వ్యక్తి అయితే నలపబడతాడో, ఏ వ్యక్తి అయితే మరి దంచబడతాడో క్రీస్తు యొక్క ప్రేమ ఏంటి అర్థమవుతుంది. పగ పంతల నుండి దూరం చేయబడతారు, అది నేర్పించబడ్డా. కాబట్టి ప్రభు సన్నిధిలో ప్రభు మనల్ని కూడా అడిగేది అదే, మరి వేరేది ఏమడగడు. అందుకే మీకలా అంటాడు, ఓ మనుషుడా ఏది ఉత్తమమైనదో ఏమంటాడు అక్కడ మీకలోనా, అదే కదా యెహోవా నిన్ను. అక్కడ కూడా సేమ్ ఇదే మాట చూస్తాం చూడండి. న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుడైన దేవునితో ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడిని అడిగేది, దీన మనసు కలిగి, మంచి మనసు కలిగి కదండి. ప్రియులారు ఏమంటుండే ఇక్కడ, ఓ మనుషుడు ఏది ఉత్తమం నీకు తెలియజేయబడుతుంది, న్యాయంగా నడుచుకున్నట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవునితో ప్రవర్తించుట. ఇంతే కదా, ఇంతే దేవుడు మనల్ని అడిగేది, మన నుండి ఆశించేది. ఆయన మన నుండి ప్రియులారా మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం భౌతికంగా చేసేదానికంటే కూడా మనం స్త్రీచులుగా ప్రభు కొరకు నడిచేదే ప్రభు అడుగుతాడు. అందుకే ఇక్కడ న్యాయంగా నడుచుకోవాలా, మరి కనికరమును ప్రేమించాలా, దీన మనసు కలిగి తగ్గింపు కదా, తగ్గింపు. కొంతమంది తగ్గించుకుంటే ఏమో అనుకుంటారు, ఏదో తప్పు చేసిన అనుకుంటారు. కాదండి, యేసు ప్రభు యొక్క మాదిరికరంగా జీవిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు అన్నాడు కదా, నేను సాత్వికుడను దీన మనసు గలవాడని అన్నాడు. మీ మీద నా కాడి ఎత్తుకొని ఇదిగో ఆయన వెళ్తా ఉంటే లోక పాపం మోసుకొని పోవు. యేసు ప్రభే తగ్గించుకుని, ఎలాగ తగ్గించుకున్నాడు, ఒక కటికమని ఎదుట బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎట్లాగ మౌనంగా ఉంటుందో వదకు తేబడిన గొర్రె వలె ఆయన తగ్గించుకుంటా వచ్చినాడు. ప్రియ సహోదరి, ఇలాంటి యొక్క అనుభవంలోనికి మనం ఇదే దేవుడు మనల్ని అడుగుతున్నాడు. 13వ వచనం 10-13 ద్వితీయోపదేశకాండం. నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు, యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకున్న మాటగాక నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు. నువ్వు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకో ప్రియ సహోదరి. రెండోది, ఆయన ఎదుట దీన మనసు కలిగి ఉండేదానికి నడుచుకో. ఇదే మన నుండి ప్రభు కోరేదిగా ఉంటున్నాడు. 14వ వచనం చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడు యెహోవా. చూడు, ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు, చూడు 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 అంటున్నాడు. చూడుము, మనం అనుకుంటాం కదా, మరి ఇవన్నీ కూడా నాయే అనుకుంటాం, దేవుడు ఇది నాకు ఇచ్చినట్టే అనుకుంటాం, ఆస్తి అంతస్తులు పిల్లలు కదా అని కొన్నిసార్లు మనం తలస్తాం. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు, చూడుము, ఆకాశము మహాకాశము భూమి అందున్నది అంతయు నీ దేవుడైనా. ఆకాశం అయిందైతే, భూమి అయిందైతే, అందులో ఉన్నదంతా అంటే నువ్వు నేను కూడా కావచ్చు, అంత దేవుని. ఇంకా దేవునికి మనం ఏమి ఇస్తాం చెప్పండి కదా. మనం అనుకుంటాం, అయ్యా నేను దేవుడికి ఇంత ఇచ్చినా అంత ఇచ్చినా, మేము ఇంత చేసినాం అంత చేసినాం, ఓ ఎంతో శ్రమించినాం అనుకుంటాం. ప్రియ సహోదరి, మొత్తం ఎవరిది చెప్పండి ఇక్కడ 14వ వచనం, యెహోవా దేవునివే. అందులో ఉన్నదంతా కూడా, అందులో ఎవరున్నారు, ఆకాశం భూమిలో నీవు నేనున్నాం. అంటే మనం కూడా ఆయన వారమే, మనల్ని ఆయన నిర్మించుకున్నాడు. నిశ్చయముగా నీ మధ్య ఉన్న దేవుడే అద్వితీయ దేవుడు, ఆయన మనల్ని సృజించుకున్నవాడుగా ఉన్నాడు. 15వ వచనం, అయితే నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి
సమస్త జనములలో కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనుల్లో వారి సంతానమైన మిమ్మును ఏం చేసినాడంట? నేటి వలె ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అంటాడు. మన పితరుల యందు దేవుడు ఆనందించినాడు, సంతోషించినాడు. తర్వాత ఏం చేసినాడు? ఆనందించి సంతోషించడమే కాకుండా సమస్త జనులలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఉన్నట్లుగా ఆయన ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. దేవుడే నిన్ను ఏర్పరచుకొని భయపడకుము, జడియాకుము. దేవుడే నిన్ను ఏర్పరచుకొని జడియాకుము. నీవు నా దాసుడవనియు ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకొనే. నీవు నా దాసుడవనియు ఉపేక్షింపక నిన్ను తోడయ్యుందున్ భయపడకుము, నీ తోడయ్యుందున్ నా హస్తముతో నిన్నాదుకొందున్, నా హస్తముతో నిన్కొందున్. దేవుడే నిన్ను ఏర్పరచుకొని భయపడకుము, జడియాకుము. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుండి ఏర్పరచుకున్నాడు? లోకం నుండి ఏర్పరచుకున్నాడు, అన్యజనుల నుండి ఏర్పరచుకున్నాడు, నీ బంధువుల నుండి ఏర్పరచుకున్నాడు, నీ స్వజనుల నుండి ఏర్పరచుకున్నాడు, లోక సంబంధమైన దాని నుండి ఏర్పరచుకున్నాడు. అది గ్రహించావా? అయ్యో, నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడే, నా దేవుడు నన్ను రక్షించుకున్నాడే, నేను దేవుని కొరకు ఏర్పరచబడిన వ్యక్తిని గ్రహిస్తున్నామా? దేవుని యొక్క ఏర్పాటు నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సహోదరా, సహోదరి, ప్రభు నిన్ను ఏర్పరచుకున్న విధానాన్ని గ్రహించు. మనకి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో మన పితరులు ప్రేమించాడు, వారి యందు ఆనందపడి సమస్త జనుల్లో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనేను. 16వ వచనం, కాబట్టి సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముస్కర్లు కాకుండుడి. ఏమన్నాడు ఇక్కడ? సున్నతి లేని మీ హృదయములకు. ఒకవేళ హృదయానికి సున్నతి అనేది ఏం చూపిస్తుంటే మారు మనసు జ్ఞాపకం చేస్తుంది. పాత నిబంధన కాలంలో శరీర సంబంధమైనటువంటి ఆచార్యాన్ని వారు ఆచరించేవారు మన పితరులు. అయితే ఈ సున్నతి అనేది మనకేం చూపిస్తుందంటే మారు మనస్సు లేదా మార్పు చెందేటటి జీవితం. ప్రియ సోదర సహోదరి, అందుకే ఇక్కడ ఏమన్నాడు ప్రభు? కాబట్టి సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముస్కర్లుగా ఉండకూడదు. మనం ఎవరికైనా చెప్పామనుకోండి, అయ్యా ఇక మీదటంటే దేవుని కొరకు నడుచుకోలేదు, కనీసం ఇప్పటి నుంచైనా నడుచుకోండి అంటే ఏం మాట్లాడొద్దని అంటారు. అలాంటివి వద్దంట. ప్రభు కొరకు ఆధ్యాత్మికంగా నడుచుకోనుడి. కనీసం గత దినాల్లో నడుచుకోలేకపోతున్నావు సోదర సహోదరి, కనీసం ఇప్పుడైనా నడుచుకొని ప్రభు కొరకు జీవించండి నమ్మకంగా. అది అయ్యొద్దు. నేటి దినాల్లో మనుషుడు వాటిని ఆస్వాదించడం లేదు. దేవుడు ఏమడుగుతున్నాడు చెప్పండి? ప్రభు మన నుండి ఏం కోరుతున్నాడు? వెండి బంగారంలు కోరుతున్నాడా? ఆస్తి అంతస్తులు కోరుతున్నాడా? మనం ప్రభు కొరకు నడుచుకునేది కోరుతున్నాడు. ఆత్మీయంగా ప్రభు కొరకు జీవించేది కోరుతూ ఉన్నాడు. ప్రియ సోదర సహోదరి, ఇదే దేవుడు ఆశించేదిగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముస్కర్లుగా ఉండగాకండి అంటాడు. మన పితరులు వారు ముస్కర్లుగా జీవిస్తూ వచ్చినారు, చంచలత్వం కలిగి ఉంటా వచ్చినారు, విరోధంగా జీవిస్తూ వచ్చినారు, మరి కపటోపాయంతో జీవిస్తూ వచ్చినారు. ఇలాంటి స్థితి నుండి మనం కూడా తప్పించబడాలి. సోదర సోదరి, మన నుండి ప్రభు కోరుతున్నాడు, ప్రభా మా హృదయములకు సున్నతి కలిగించండి, ముస్కర్లు కాకుండా మమ్మల్ని కాపాడండి. ప్రభు ఎదుట మనం అలాంటి ప్రార్థన లేదా ప్రభు ఎదుట అలాంటి తీర్మానం అనేది మనకు అవసరం. నిశ్చయముగా నీ మధ్యన దేవుడు లేదా నిశ్చయముగా మన మధ్యన దేవుడు మనమందరం అలాగుండాలని కోరుతున్నాడు. ఒకవేళ మనం ముస్కర్లు అయిపోయామా, తెలియక కొన్నిసార్లు వ్యతిరేకంగా జీవించేటువంటి స్వభావం వైఖరి ఒకవేళ నీ వ్యక్తిగతంగా కుటుంబంగా సమాజంలో కలిగి ఉంటున్నావా, ఆ స్థితిని తప్పించబడదు.
ప్రభు కొరకు ఒక మంచి వ్యక్తిగా తీర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. రండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించాలి. అలాగ ప్రేమించాలి. మరి మనసుతో కూడా ప్రేమించాలని చూస్తా వచ్చిన, సేవించాలి. అది నీకు మేలు. ప్రభు మనల్ని అడిగేది, మనల్ని ఏర్పరచుకునే విధానం, మనం గుర్తెరిగిన వారమై ప్రభును ప్రేమించుట కదండి. దేవుని యొక్క వాక్యములో ప్రభు యొక్క ప్రేమ అనేది ఎంత గొప్పది. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. ఆ ప్రేమించిన ఆ ప్రభు, ఆయనకు అధికారం ఉంది కదా. మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు కదా. నేను ఎవరైనా ఒక వ్యక్తి మంచిగా ప్రేమించి నీ కుటుంబం కొరకు ప్రయాసపడి కష్టం ఏం చేయగలుగుతాడు చెప్పండి? మరి నిన్ను ఎంతో ప్రేమించానురా. మనమేమో మరి పరీక్షలు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చిన తర్వాత మరి పిలిపంకు లాంటి వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. తరచుగా ప్రతిరోజు కాన్ఫరెన్స్లో సిస్టర్స్ సేవకురాలు ప్రార్థన చేస్తున్నారు. మరి మేము అప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకుంటా, ఏదో అటెండ్ అయినాం. అయ్యా ఎక్కడికో పిలిపంకులు కూడా దువ్వూరు పెళ్లిలో ఉన్నాం. అప్పుడు సాంసన్న గారు ఉన్నాడు, అక్కడ ఫిలిప్ గారు ఉన్నారు, అంకుల్ ఉన్నాడు. తర్వాత మేమందరం ఉన్నాం. అక్కడే చెప్పాను. వారితో చెప్పిన తర్వాత రూమ్లో కూర్చున్నాం దాదాపు 1 అవర్. అక్కడ ఆయా విషయాలు మాట్లాడుతూ అలాగే పెద్దలతో గడుపుతూ తర్వాత చెప్పాము. తర్వాత ప్రార్థన చేసినాడు. అయితే సాయంకాలం అప్పటికి 3:30-4 అవుతుంది. మేము అక్కడి నుంచి బయలుదేరి పోదులేండి అయ్యా ఉండయా పెద్ద మంచి ఉండండి అన్నాడు. కొంచెంసేపు ఉండండి, సలహా చేసుకుని పోదు, నేను పోతాను, వాళ్ళు మీరు పోతాను అంటే అప్పుడు కొంచెంసేపు ఉన్నాం. అక్కడ అందరూ వెళ్ళిపోయారు. అయితే మరి మార్గ మధ్యంలో ఫోన్ వచ్చింది. అప్పటికి 3-4 అవుతా ఉంది. మరి ఫుల్లుగా క్లాస్ పీకింది ఆంటీ. అంకుల్ చెల్లికి ఫోన్ చేసింది, పక్కన ఉన్నాడు, ఇదిగో ఏమైంది అని చెప్పేసి. మరి సరే ఉదయం 11కో 12కో రిజల్ట్ వచ్చినాయి. టైం ఎంత 4-3 అవుతా ఉంది. కనీసం ఒక్క మాట కూడా చెప్పేదానికి లేదు. ఇంతవరకు మీ ఫోన్ కొరకు ఎదురు చూస్తూ వచ్చినాం. ఇంతవరకు ఆమె సేవకురాలు ఉంది, పిల్లలు కూడా మరి అందరూ కూడా ఉన్నాం. మరి కనీసం ఒక్క మాటను ఫోన్ చేసేది లేదా, ఒక్క మాటన్నా చెప్పేది లేదా. ఆ సేవకురాలు మేము వెళ్ళాను అనుకుంటా, పిల్లలు లేదు. మరి వస్తున్న పిలిపంకులు కూడా ఉన్నాడు, ఆయన చెల్లికి చేసింది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతగా ప్రేమించారో, ఎంత ప్రార్థన వాళ్ళకు ఉంటుంది. భారం నకిలీగా ఉండే వాళ్ళకు తెలియదండి దేవుని యొక్క ప్రేమను గురించి. విశ్వాసుల ఎడల, సేవకుల ఎడల, దేవుని ప్రజల ఎడల నిజంగా ప్రేమించే వారికి ఆ ప్రేమ ఏంటి అర్థమవుతుంది. ఊరకు కొంతమంది టూకీగా వస్తుంటారు, పోతుంటారు, అది వేరు. నిజంగా ప్రేమించేవారి మనసు ఎట్టుంటుందో వారికి మాత్రం తెలుసు. వారు ఎంతసేపు అంటే దాదాపు పొద్దుటూరుకు వచ్చే వరకు దూర్లు మొదలుపెట్టింది. పొద్దుటూరు దాటినాం, దగ్గర రింగుడు. మరి మాట్లాడుతున్న కనీసం మేము ఎంత ప్రార్థన చేసాం, కనీసం ఒక్క మాట ఫోన్ చేసి చెప్పేదానికి ఏమవుతుంది. 3:30 వరకు చూసాం. అప్పటికే గ్రేస్ హైదరాబాద్ నుంచి మరి సాంసన్న గారి కోడలు చేసింది ఫోను. అన్న ఏమైందన్న రిజల్ట్ అని. అమ్మ నువ్వే ఫోన్ పెట్టమని నెంబర్ పెట్టంటే వాళ్ళతో మాట్లాడింది పిల్లలతో, నేను లేని బయట ఉన్నానని చెప్పేసి. మరి ప్రియులారా, ఎందుకంటే ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి వారు నిజంగా వారి కొరకు ఎంతో ప్రార్థన చేసి ఆ బాధ అనేది వారికి అర్థమవుతుంది. కొంతమంది ప్రార్థన చేస్తామంటారే కానీ చేయరు, సర్లే అంటారు, మర్చిపోతారు. నిజంగా వారు ప్రేమించారు కాబట్టి నిజంగా అందరి కొరకు వారు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తూ వచ్చారు కాబట్టి ఆ ప్రేమ వారు గట్టిగా అడిగేదానికి ఆస్కారం ఉంది. నిజంగా ప్రేమించేవారు కొన్నిసార్లు మాట్లాడతారు గట్టిగా. ఆ యొక్క లేకుంటే ఆ యొక్క స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అది సేవకులకే కావచ్చు, మాకైనా మీకైనా. నకిలీకి ప్రేమ ఉండే వాళ్ళకు ఉండదు అంతా, ఏమిలే అనుకుంటారు. నిజంగా ప్రేమించే వారికి ఆ బాధ అంటే కొన్నిసార్లు అర్థమవుతుంది. తర్వాత చెప్పాను, సారీ మేము పప్పాకి చెప్పాను, ప్రార్థన చేశాడు, అన్నకి చెప్పాను, సాంసన్ అన్నకి అని చెప్పినా కూడా లేదే నువ్వు ఒక్క మాటను చెప్పావా, నాకేం సంబంధం లేదు, ఆయనకు చెప్పేసినా నువ్వు ఆమెనే అడుక్కు అని చెప్పాను లాస్ట్కి. ఇంకా కాబట్టి కొంతమంది ప్రార్థన చేయించుకుంటారు, ప్రార్థన చేయించిన ఓకే, మరి తర్వాత దాని గురించినటువంటి సమాచారం అనేది ఉండదు. కాబట్టి ప్రియులారా, నిజమైనటువంటి ప్రేమ అనేది ఎంత అవసరం. ఈ దినాల్లో అలాంటి ప్రేమ మనం గమనిస్తున్నట్లయితే మనకి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఇటువంటి నిజమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుని దాసులు నిజంగా ప్రేమించేవారు మాత్రమే మన ఎడల కొంత బాధ్యత అనేది ఉంటుంది. వారు మాట్లాడగలుగుతారు కూడా. అందుకే ఇక్కడ ప్రభు కూడా మనల్ని కోరేది ఏంటంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. ఉదాహరణకు ఇప్పుడు ఆ బైబిల్లోనే 20:31-3 శాశ్వతమైన ప్రేమతో
ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ఎంతగానో ప్రేమించాడు. యోహాను సువార్త 13:1 ప్రకారం అంతవరకు ప్రేమించాడు కదా. ఆయనకు మన మీద అధికారం ఉంటుంది. రండి, పౌలు అంటాడు కొరింథీయుల రాసిన పత్రిక 1 కొరింథీ 13. 13వ అధ్యాయము 13వ వచనం అండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. అందుకే ఇశ్రాయేలు, నీ దేవుడు అద్వితీయ దేవుడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమంటాడు. అన్నిటికంటే ఇక్కడ రాయబడుతుంది చూడండి, అందరు చదువుదాం. 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. కాబట్టి మనం ప్రేమ కలిగి జీవించడం అనేది ఎంత అవసరం. మనలో దేవుని ప్రేమ చేత మనం నింపబడాలి. ఇలాంటి శ్రేష్టమైన ప్రేమ ప్రభు కొరకు మనం కలిగి ఉండాలి. ప్రియులరా, అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వినియోగించుకునే ప్రేమలు కాదు. అవసరం ఉన్నప్పుడు ఒక విధం, అవసరం తీరిపోయినాక ఒక విధం, అలా కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఎట్టున్నా కూడా యథార్థమైనటువంటి ప్రేమ, కష్టము కానీ నష్టం. ఒకవేళ ప్రభు అలాగనుకుంటే, మనం ప్రభు వారమంతా కుడికలకు అబ్బా నా బిడ్డ నమ్మకంగా వచ్చినాడు, ఇంకా నేను ఎంతగానో ప్రేమించాలా, ఒకవేళ అలాగనుకుంటే, లేదంటే వారమంతా రాలే, ఒక్కరోజు వచ్చినాడు, ఈ ఒక్కరోజు వచ్చినాడు, ఒకరోజు ప్రేమే చూపించాలనుకుంటాడా ప్రభు? లేదా నెలకు ఒక్కసారి వస్తే ఒక్కసారే ప్రేమ చూపించాలనుకుంటాడు? అలా కాదే. ఆయనలో ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమను మన ఇళ్ళకు కుమ్మరించినాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఒక మాట అంటాడు, ఆయన దగ్గర ఎంత శాంతి ఉందో, ఎంత ప్రేమ ఉందో అంత కుమ్మరించినాడంట. 27వ వచనం, 14:27. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, మీకు అనుగ్రహించలేదు. మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఏమన్నాడు ఇక్కడ? శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, శాంతి మీకు ఇచ్చుచున్నాను. నా శాంతినే అంటే ఇక్కడ ఏముంది? ఫుట్ నోట్లో 3 వేసి సమాధానం, నా సమాధానం మీకు ఇస్తున్నా. కాబట్టి ఇక్కడ అనగా నా శాంతి అనగా యేసు ప్రభు దగ్గర 1 కేజీ శాంతి ఉంది అనుకో, కేజీ అంతా ఇచ్చేసినాడు. 10 కిలోలు అంతా కూడా దారపోసినాడు. అట్లా ప్రభు ఒకవేళ మనల్ని అనుకునింటే, ఒకవేళ నిన్నైనా నన్నైనా, అరే ఈ వ్యక్తి ఏదో వారానికి ఒకసారి అలా ప్రేమ చూపిస్తామని అనుకోలే కదా. అయితే నిజమైన ప్రేమ చేత యేసు ప్రభు మనల్ని ప్రేమించినాడు. కాబట్టి ఇలాంటి ప్రేమ మనలో ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైంది ఏంటంటే చెప్పండి? శ్రేష్టమైంది ప్రేమ. కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైంది ఒకరు ప్రేమ కలిగి ప్రభు కొరకు జీవించాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి ప్రభు ప్రజలంగా ఇలాంటి అనుభవంలోనికి మనం తీసుకురాబడాల. ఇలాంటి యొక్క దృక్పథంతో ప్రభు కొరకై ప్రభు యొక్క ప్రేమను కలిగి ఉండి చివరి దినాల్లో మనం ప్రభు కొరకు జీవించినదే ప్రభు కోరుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, అక్కడ ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది. 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 6వ వచనం. గలతీ 5:6వ వచనం. యేసు క్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవటం ఎందు ఏమి లేదు, కానీ ఇది ప్రయోజనకరమైనది. సున్నతి పొందుట ఎందు కానీ పొందకపోవటం ఎందు కూడా అది శరీర సంబంధమైంది, దాంట్లో ఏమి లేదంటాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏముంది చూడండి, ఇక్కడ కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. కాబట్టి ఇక్కడ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం. కాబట్టి ప్రేమ ద్వారా ఏమొస్తుంది? ఇక్కడ విశ్వాసం అనేది జ్ఞాపకం చేయబడుతుంది, కార్యసాధకం అనేది చూపించబడుతుంది. 22వ వచనం ఇక్కడ ఆత్మఫలాల గురించి చెబుతూ ఒక మాట అంటాడు. అయితే మొట్టమొదటిగా ఫలాల్లో ఏం చెప్పాడు ఇక్కడ? ప్రేమ. కాబట్టి మొట్టమొదటి ఫలం, మనం నిజంగా మనలో ఫలాలు ఉంటాయంటే ఏముండాలా? ప్రేమ ఉండాలి. ప్రేమ దోషములన్నిటి ఏం చేసిందంట? ఆ యేసుప్రభు ఆ సిలువల రక్తం గార్చి ఆ ప్రేమ చూపించిన ఆ రక్తం అంతా మన దోషములన్నింటినీ క్షమించినాడు, సమకూర్చినాడు, ఆయన బిడ్డలుగా లోకం నుండి ఏర్పరచుకున్నాడు.
ఇలాంటి ప్రేమ చేత మనం నింపబడాలని ప్రభువు కోరుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీ 3:17 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, ఇక్కడ 17 లేదా 15, 18 కలిసి ఉన్నాయి, మధ్యలో ఉంది. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. కాబట్టి ఇక్కడ ఏం చేయబడాలంట? మీరు దేవుని సంపూర్ణ ఎప్పుడైతే మనం దేవుని ప్రేమ తెలుసుకుంటామో, దేవుని ప్రేమను గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏముంది? దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో తద్వారా ఏముంది? ప్రేమ యందు వేరు పారేవారంగా ఉంటాం. మీరు దేవుని పూర్ణగినట్లుగా, అంటే దేవుని ప్రేమలో మనం పూర్ణులుగా ఉంటే, దేవుని ప్రేమను తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం ఇలాంటి ప్రేమ అనేది మన జీవితంలో ఉండగలిగిగా చూస్తాం. అదే ఇక్కడ ఏం చూపించబడుతుంది? ప్రేమ యందు వేరు పారి స్థిరపడి. కాబట్టి ప్రేమ అనేది ఏం చూపిస్తుందంటే వేరు పారుట. ఏం చేయబడాలా? ఏం చేయబడాలి చెప్పండి? వేరు పారడం. యాప చెట్టు ఏరు ఉంటుంది, ఎంతో దూరంగా పారుతా. కొన్ని తాటి చెట్లు ఏర్లు కూడా టెంకాలిటీ ఏం చేయబడతాయి, అల్లకపోతూ ఉంటాయి ఏర్లు. కొన్ని పూటేర్లు ఉంటాయి, తవ్వుతాంటే లోపలికి ఉంటాయి కదా పూటేర్లు. అలాంటి ప్రేమ వేరు పారాలండి. ఏరు పారేటట్టే అనుభవంలోనికి మనం తీసుకున్నాం. మేము దాదాపు 15 సంవత్సరాల కిందట సేవ చేసిన స్థలం మంగళంపేట నుంచి. నిన్న ఒక అన్న ఫోన్ చేసినాడు, వంకులో రాకూడదు ఒక ప్రయాణం, పిల్లలకు సెలవులు ఇచ్చినారేమో, ఏదో వస్తే కొంచెం అట్లా ఉండి ఒక 2 రోజులు మా దగ్గర ఏదో మాడికాయల పాడో లేకుంటే అక్కంది ఊరగాయ పాడ పెట్టించుకొని పోవచ్చు కదా అంకులో, ఓసారి అంకుల్ అన్న అని ఫోన్ చేసినాడు. నిన్నటి దినం చెంగల్రాడు అని ఒక ఆయన, ఎప్పుడో 15 ఏళ్ళ కిందట, దగ్గర 15 ఏళ్ళ పైన, అక్కడ 7.5 సంవత్సరం ఉన్నాం ప్రభు సేవలో. ప్రేమనే పంచిపెట్టాం ప్రియులరా. అలాగే మనం గమనించినట్లయితే అంటే వేరు పారేటటువంటి స్థితిలోనికి మనం రావాలా. ఒకరు లేదా ఒకరు క్రీస్తు యొక్క ప్రేమ అది మరి మాటలతో వచ్చేది కాదు. ప్రభు యొక్క ప్రేమను మనం గుర్తెరిగితే మరి ఆ ప్రేమ అనేది స్థిరపరచబడేదిగా ఉంటుంది. ఇదే గలతీ ఎఫెసీ 4:16 చూడండి. 4:16 ఆయన శిరసై ఉన్నాడు, ఆయన యందు సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయొచ్చుండగా ప్రతి కీలు వలన బలము చేత అతకబడి. కాబట్టి ఇక్కడ ఏం చేయబడాలా? చక్కగా అమర్చబడాలా. తర్వాత ప్రతి అవయము తన పరిమాణము చొప్పున పని చేయొచ్చుండగా. ఇప్పుడు చెయ్యి చేసే పని ఏం చేయాలా? చెయ్యి చేయాలి. కాలు చేసే పని కాలు చేయాలి. నోరు చేసే పని నోరు, కన్ను చేసే పని కన్ను చేయాలి. గుండె చేసే పని గుండె చేయాలి. దేవుడు అలాగ నియమించినాడు దేవుని సంఘంలో, దేవుని ఇంట్లో వారి. అందుకే ఇక్కడ రాయబడుతుంది ఏముంది చెప్పండి? ఇక్కడ మరి పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు. ప్రేమ యందు బలము చేత. అందుకనే మనం మొదటి పాట పాడాం, బలమును పొందేదము, నూతన బలం, నూతన శక్తి. ఎంతోమంది ఫోన్లు చేశారు, ఎంతోమంది అన్న ఈ పాట మా ఆత్మీయ జీవితాన్ని ఎంతో మేలుకరంగా ఉంచబడింది. పిల్లల గత దినాలు ఈద్ క్యాంప్ విషయంలో ఆ పాట ప్రార్థన చేసి దేవుని దాసులు రాసి మన మధ్య పాడుతూ వచ్చినారు. ఆ థీమ్లో ఎంతోమంది ఆత్మీయమైన క్షేమం. మరి నిజంగా అలాంటి బలమును పొందేటటువంటి అనుభవం. అందుకని ప్రభు యొక్క బలమును పొంది ఏముంది ఇక్కడ? చక్కగా అమర్చబడిన వారమై తర్వాత ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి ఏం చేయబడుతుందంట? కలుగునట్లు అంటాడు. కాబట్టి ప్రేమయందు క్షేమాభివృద్ధి కలగడం. తర్వాత 5:2 వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి. 5:2 వచనంలో కూడా క్రీస్తు మిమ్మల్ని ఏం చేసినాడంట? ప్రభు మనల్ని ఏం చేసినాడు చెప్పండి? ప్రేమించినాడు. ప్రభు మనల్ని ప్రేమించినాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించినాడు. మనం ఆయన ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ప్రేమించిన వాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ప్రేమించి తన కుమారుని యేసుక్రీస్తును మన కొరకు ఏం చేసినాడు? బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి ఆ ప్రేమను మనం గుర్తు ఎరిగిన వారమై ఆ ప్రేమ కొరకు మరి యేసుక్రీస్తు యొక్క ప్రేమ కొరకు జీవించాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రేమతో ప్రభును మనం ప్రేమించేటువంటి అనుభవంలోనికి రావాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. చివరికి ఒక మాట చూస్తాము. కొలసీలు రాసిన పత్రిక 1:8 వచనం. కొలసీ 1:8,
అతడు మా విషయంలో నమ్మకమైన, చూడండి, క్రీస్తు పరిచారకుడు, ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఎవరు అతడు? 7వ వచనం, ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన నేర్చుకొంటిరి. కాబట్టి ఇక్కడ ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియుడైనటువంటి దాసుడు, తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఎపఫ్రా మనం గమనించినట్లయితే, ప్రియులారా ఏం చేస్తూ వచ్చినాడు? అతడు మీ విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలియపరిచినాడు. కాబట్టి నమ్మకమైనటువంటి వారముగా మనం దేవుని దాసులలాగా ఉండాలి. తర్వాత ఇక్కడ ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు? మరి గమనించినట్లయితే, మరి పౌలు ఎక్కడో ఉన్నాడు, ఒక చెరసాల్లో ఒక ఖైదీగా ఉన్నాడు. అయితే మరి యొక్క ఎపఫ్రాతో ఏం చేస్తున్నాడు? మనం గమనించినట్లయితే అతని ద్వారా ఈ యొక్క పౌలు కొన్ని సంగతులు తెలుసుకుంటా విన్నాడు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అంటాడు. ఫుట్నోట్ వేసి 2లో ఏముంది చూడండి, మీ విషయంలో. తర్వాత అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. కాబట్టి మన ప్రేమ కూడా ప్రభువులో అనేకులు గ్రహించాలా, అనేకులు తెలుసుకోవాలా. కాబట్టి ప్రియులరా, మరి క్రీస్తు యొక్క ప్రేమను మనం కలిగిన వారమైండి మనము కూడా అలాంటి ప్రేమ, పలాని అక్క, పలాని అన్న, పలాని కుటుంబీకులు, పలాని వ్యక్తులు మరి ప్రేమ కలిగిన వారండి అంటే అటువంటి సాక్ష్యాన్ని మనం పొందాలా దేవుని దాసుల ద్వారా, దేవుని ప్రజల ద్వారా, మనకి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో. కాబట్టి ఇక్కడ ఎపఫ్రాతో అటువంటి మంచి సాక్ష్యాన్ని పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉండి మనం ప్రభు కొరకు జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. రండి, దివ్యవేశకాండం 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 5వ వచనం అందరం చదువుదాం. 5వ వచనం, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను. కాబట్టి మనం కూడా అలాగూ ప్రేమిస్తాం, పూర్ణ శక్తితో, తర్వాత పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో కూడా సేవిస్తాం, ప్రభు కొరకు జీవించు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన సమయంలో మనం ప్రభు కొరకు ప్రయాసపడకపోతే మన శక్తి మన యొక్క సామర్థ్యం దాచుకుంటే, తద్వారా ఎంత వినియోగించుకోవాలన్నా మరి దేవుని యొక్క ఆత్మ నుండి దూరం అయితే మనం ఏం చేయలేం. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుని ప్రభు కొరకు, ప్రభును ప్రేమించే వారం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు. ఆయన అద్వితీయ దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో ఆయన సేవించాలని, ఆయన ప్రేమించాలని, ఆయన కొరకు జీవించాలని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ప్రభు ఈ మాటలు మన కొరకై ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, మీ వందనాలు. నీ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరి బైబిల్ పఠనములో మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు. యెషయా 45లో మీరు ఇవ్వబడిన వాగ్దానం, సంఘ వాగ్దానాన్ని ఆధారం చేసుకుని 14వ వచనం, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడని చెప్పబడుతూ 6వ అధ్యాయం దివ్యవేశకాండములో నీ మధ్య ఉన్న దేవుడు అద్వితీయ దేవుడని చెప్పబడతా వచ్చిందిగా ఈ స్తోత్రాలు. ప్రభువా, ఆ అద్వితీయ దేవుడు నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో సేవించాలా, ప్రేమించాలని కోరుతున్నావు. మా పితరులు అలాగూ ప్రేమిస్తూ వచ్చినారు, సేవిస్తూ వచ్చినారు. ప్రభు, మా శక్తిని మేము దాచుకొనకుండా, మాకు ఇవ్వబడిన సమయం మేము వృధాపరచుకొనకుండా, ప్రభు సేవలో, ప్రభు పరిచర్లో, ప్రభు కొరకై, ప్రభు కార్యాల కొరకై వినియోగించేవారంగా చేయండి. మమ్మల్ని మీరు అడుగుతున్నారు ప్రభా, మరి ఇంతే కదా దేవుడిని అడుగుతున్నాడు. నేను నీ మేలు కోరి మరి నీ పితరులైన ప్రేమించి వారి సంతానమైన మిమ్మల్ని ఏర్పరచుకొనేను అనే మాట చూస్తున్నాం. ఓ ప్రభా, నిజంగా మీరు మమ్మల్ని ప్రేమించారు, మేము కూడా అటువంటి ప్రేమ. మరి 13 ఏప్రిల్ కొరింథీ రాసిన పత్రికలో శ్రేష్టమైంది ప్రేమే అన్నావు. ప్రేమైంది ఏరుపారి. ఓ ప్రభు, అతకబడి ప్రభు యొక్క ప్రేమలో నిలిచుండి ప్రభు కొరకై జీవించదని కొరకు సిద్ధపరచండి. నీ వాక్యాన్ని మేము నెమరు వేసుకొని ప్రభు కొరకు జీవించినట్లుగా సహాయం చేయండి. ఈ రాత్రి బైబిల్ పఠనం కొరకై ఆశతో తీసుకురాబడిన మా సహోదరులు, సహోదరులు, యవనస్తురాలు పిల్లలు అందరినీ బట్టి స్తుతిస్తున్నాం. పేరు పేరున దీవించండి. వెండలు విపరీతంగా ఉన్నాయి, కాపాడి భద్రపరచండి. గత దినములంతట్లో ఓ ప్రభు, మీరు మా ఎడల నమ్మదగిన దేవుడుగా ఉంటా వచ్చిందికై స్తోత్రములు. ముందు దినాల్లో కూడా ఓ ప్రభు, మీ యొక్క నమ్మకత్వం కనబరచబడుతూ అంతకంతకు మీ కొరకు జీవించినట్లుగా
దేవ ఆధ్యాత్మికంగా మాకు మీరు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. నీ ప్రజలకు క్షేమం, మేలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యాలతో నింపండి. మీ ఇంటిని ప్రేమించి వచ్చిన వారందరిని బట్టి స్తుతిస్తూ, రాలేకపోయిన వారికి మరొక తరుణం దయచేయమని మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, ఎవరైతే ఈ మాటలు వింటా వచ్చినారో విన్నవారిలో కూడా మీ గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని మహిమగల యేసుక్రీస్తు నామమున, అలాగే ప్రభు వారం జరిగే పరిచయ కొడుకులు తోడ్పాడు. రేపటి దిన ఉదయకాలం 9:30 స్త్రీల ఉపవాస ప్రార్థనలోను, సాయంత్రం గ్రామాల పరిచర్లోను, తిరిగి ఆదివారం పరిచర్లో మీ కరుణాస్తం ఉంచి నడిపించు. మమ్మల్ని అందరినీ మీకు అప్పగిస్తూ కృప కోరుతూ యేసు ప్రభు గొప్ప దేవుని నామమున కృతజ్ఞతాపూర్వకముగా వందనం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ ఆదరణ అయిన సన్నిధి మనతోనూ లోకమును చెందిన ప్రజలందరితో దేవుడి పెడపడు సదాకాలం తొడగిండి కాపాడునుగాక. ఆమేన్.